అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. యూజీడీ పనులు 10 లక్షల వ్యయంతో కరీంనగర్ కార్పొరేషన్ రేకుర్తి 27 డివిజన్ పరిధిలో ఫార్మేషన్ రోడ్డు మురుకాలో నిర్మాణానికి కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. జనవరి 20, 2026 రోజున జరిగిన ఈ కార్యక్రమంలో రేకుర్తి 19, 20 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు నందెల్లి ప్రకాష్ గారు, జక్కుల మల్లేశం గౌడ్ గారు, అక్కపెల్లి మల్లేశం గారు, పర్వతం మిసాల మల్లేశం గారు, అస్తపురం రమేష్ గారు, అస్తపురం తిరుమల గారు, ఆవారు లతా గారు, రైతారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు చాంద్ పాషా గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు జక్కుల అఖిల్ గౌడ్ గారు, నాయకులు పొన్నాల తిరుపతి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మడ్లపల్లి శ్రీనివాస్ గారు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని శాల్వాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈరోజు 27 డివిజన్లో మరి గతంలో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే మట్టి రోడ్డు అంటే ఇంతవరకు మట్టి పోయినటువంటి పరిస్థితులు 10 సంవత్సరాలుగా మరి అట్లాంటి రోడ్లన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో సుడా నిధులు 10 లక్షలతోటి యూజీడీ డ్రైనేజ్ ప్లస్ రోడ్ ఫార్మేషన్ చేస్తూ ఉన్నాం. ఈ పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వాటరు ఇంట్లో ఉన్నట్టు డ్రైనేజ్ వాటర్ బయటకు ఓన్లీ రోడ్డు మీదనే వదిలిపెట్టేటువంటి పరిస్థితి. అదేవిధంగా రోడ్డు కనీసం వాళ్ళ ఇళ్లలో పోయలేని పరిస్థితి, వర్షాకాలం అయితే ఇంకా పూర్తి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో స్థానిక ప్రజలు అదేవిధంగా మా స్థానిక నాయకులు అస్తపురం రమేష్, అస్తపురం తిరుమల, మిగతా నాయకులు మా పర్వతం మల్లేశం వీళ్ళంతా కలిసి ఖచ్చితంగా మాకు ఇక్కడ రోడ్డు కావాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఇది శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు నుంచి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. వారం రోజుల మరి త్వరితగతిన పనులు పూర్తి చేస్తాం. ఇక్కడ చాలా ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి ఇవన్నిటిని కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. అంతర్గత రోడ్లను గతంలో పూర్తిగా గాలికి వదిలేసి ప్రజల యొక్క ఇబ్బందులను పట్టించుకోలేనటువంటి గత ప్రభుత్వం ఈ తప్పకుండా వీరందరికీ కూడా మరి రాబోయే ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలం వరకు అన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తాను. ప్రజలు రాబోయే రోజుల్లో తప్పకుండా ఆశీర్వదించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మద్దతు ఇవ్వాలని కోరుతాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత విద్యా సంస్థలు కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.